ఇప్పుడు చెప్పు శరణ్య, ఇది నీ నంబర్ కాదా? నువ్వు మా ఆయనకి ఫోన్ చేయలేదా? అక్క, అది నా నంబరే. నా ఫోన్ నుంచే వచ్చింది. కానీ చేసింది మాత్రం నేను కాదక్కా. ఏంటేంటేంటేంటి? కాల్ నీ ఫోన్ నుంచి వచ్చింది, కానీ చేసింది మాత్రం నువ్వు కాదా? హారర్ థ్రిల్లర్ స్టోరీ చెప్తున్నావా? ఏంటండి సైలెంట్ గా ఉంటారు? తమరు ఎవరి మాట విని తిరిగి ఇంటికొచ్చారో అందరి ముందు నోరు విప్పి చెప్పండి. లేదంటే వాంటెడ్ గా నేనేదో తనని బ్యాట్ చేస్తున్నాను అనుకుంటారు. ప్రీతి, అనవసరంగా చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు? ఇవాళ వెళ్లే ప్రోగ్రాం క్యాన్సిల్ అయినంత మాత్రాన మరో రోజు ప్లాన్ చేసుకోలేమా ఏంటి? మీరు నాతో చెప్పిన అబద్ధం నిజమవుతుంటే మరో రోజు ప్లాన్ చేసుకుంటామన్న మాటకు విలువే ఉండేది. మీ అబద్ధం వెనక అర్థం నా సంసారాన్ని నాశనం చేసేలా ఉంది. నేనింత మాట్లాడుతున్నా అడుగుతున్నా మీరింకా ఎందుకు శరణ్య మీకు ఫోన్ చేసిందన్న మాట అందరి ముందు చెప్పడం లేదు? ఏముంది మీ ఇద్దరి మధ్య? ఏముంది 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 ఏముంది? ప్రీతి, ప్రీతి, ప్రీతి. ఓ, చెయ్యి ఎత్తుతున్నారా? అడిగితే కొట్టేస్తారా? అత్తయ్య గారు చూడండి, ఇది ఇక్కడ జరుగుతుంది. నా సంసారం ఎక్కడ సంకటంలో పడుతుందోనని భయపడుతూ ఉంటే చేస్తున్న తప్పును ఒప్పుకోలేక మీద చేయి చేసుకుంటున్నారు. అత్తయ్య గారు, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అక్క, పిచ్చగాని పట్టిందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు అక్క? మా మధ్య లేనిపోని వంటగట్టి మాట్లాడడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? తప్పు కంటికి కనిపించింది కాబట్టి అడుగుతున్నాను. అది తప్పు కాదు. ప్రీతి, ఆగమ్మా, గొడవద్దు. ఇక్కడ నీకు తెలిసింది, అక్కడ జరిగింది రెండూ ఒకటే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు.